నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 7 అయింది. లేవగానే ఇంట్లో క్లీనింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి ఈరోజు టిఫిన్లోకి అయితే రోటీ అండ్ పాలు ఇస్తున్నానండి. లంచ్లోకి అయితే మాత్రం రైస్ అండ్ దాల్ చేస్తున్నాను. వేరేవి ఏమైనా చేద్దామన్నా ఇంట్లో కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ ఏమీ లేవు. మొన్నే కదా నేను ఊరు నుంచి వచ్చింది. ఊరు వెళ్ళే ముందే మొత్తం అన్నీ కంప్లీట్ చేసి వెళ్తానండి. వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు అనేసి ముందుగా మనం వంట స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్ లలిత కూతురు గీతికది ఈరోజు బర్త్డే ఉందండి. అందరూ విష్ చేయండి. గీతిక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తల్లి. ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మాత్రం రోటీ మన ఛానల్లో చాలా డేస్ అయింది కదండి సద్ద రోటీస్ చేయక. అంటే నేను నాన్ వెజ్లోకి కంపల్సరీ సద్ద రోటీసే చేస్తాను. అందుకే ఈ కార్తీక మాసంలో అందులోనూ ఊరెళ్ళే ముందు నేను సద్ద పిండి పట్టించుకొని రాలేదనమాట. ఇంకా అందుకు చాలా డేస్ అయింది మన ఛానల్లో ఈ సద్ద రోటీ చేయక. చాలా మంది మన నేను సద్ద రోటీ చేసేదాన్ని బట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నాకు చపాతీ కంటే సద్ద రోటీ చేయడం చాలా ఈజీ అండి. చాలా మందికి చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా చాలా ఈజీ అనమాట సద్ద రోటీ చేయడం అయితే. ఇంక ఇలా మార్నింగే మొత్తం అంతా చేసేస్తున్నాను. ఈరోజు అంటే మీరు ఇచ్చిన మోటివేషన్తో నాకు నేను ధైర్యం చెప్తూ చాలా అంటే చాలా యాక్టివ్గా పని చేసుకుంటూ ఉన్నానండి. అంటే నాకు మొన్న సాటర్డే రోజు ఒకటి జరిగింది కదా, దాన్ని గురించి మీరు ఎంత బాగా కమెంట్ చేశారు. అంటే అక్క మీకు ఆ యూట్యూబే మీకు అలాంటివి ఎన్నో తెచ్చిపెడుతుంది అని ఆ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ అనిపించాయి. అందుకు పదే పదే అవే గుర్తు చేసుకుంటూ ఈరోజైతే వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. కానీ బుధవారం రోజు అంటే ఈ రోజే ఇంకా డల్ అయిపోయానండి. ఇంకా డిప్రెస్ అనిపిస్తుంది. దెబ్బ మీద దెబ్బ పడినట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే మీరు నాకు ఒక కమెంట్ పెట్టారు కదండి, అక్క యూట్యూబే అన్నీ తెచ్చి పెడుతుంది అనేసి. కానీ అది నిజమివ్వదేమో అనే ఒక భయం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకనంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక రూల్ పెడుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి, 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి అనేసి. నాకు చాలా ఈజీగానే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయ్యారండి. కానీ నేను అవన్నీ ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా నేను అప్లై చేయలేదన్నమాట. 1 వీక్ దాకా నేను అప్లై చేయలేదండి. ఎందుకనంటే నాకు ఒక భయం అనమాట. ఎందుకంటే నేను ఏమైనా ఒక్కటి తెలియక చేసినా నా మానిటైజేషన్ పోతుంది కదా అనే ఒక భయంతో నేను 1 వీక్ అయితే అసలు అప్లై కూడా చేయలేదండి. అలా 1 వీక్ అయిపోయిన తర్వాత నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళిన తర్వాత అప్లై అయితే చేపించాను అనమాట. అప్లై కూడా సక్సెస్ అయింది. కానీ ఇంకా ఒక పిన్ రావాలి కదండి, గూగుల్ యాడ్ పిన్ ఒకటి రావాలన్నమాట. అక్కడ ఒక ఇష్యూ జరిగింది. అది ఒకటి ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందండి. ఆ ప్రాబ్లం నేను క్లియర్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ లోపు నాకు ఆ ప్రాబ్లం గురించి ఏంటి, నేను ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను అనేది పూర్తిగా తెలుస్తుంది. పూర్తిగా తెలిసిన తర్వాత రేపైతే మాత్రం కంపల్సరీ మీతో చెప్తాను. ఎవరికైనా చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి భయాలు చాలా ఉంటాయి యూట్యూబ్లో. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత రిస్క్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. రిస్క్ అయితే ఉంటుందని తెలుసు కానీ ఇంత రిస్క్ ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మనము ఒక పని అంటే ఒక టైలరింగ్ చేసామనుకోండి, వెంటనే మనకి డబ్బులు అయితే వచ్చేసాయి. అంటే 50 కానీ 100 కానీ వెంటనే వచ్చేస్తాయి. అదే యూట్యూబ్ అలా కాదండి, చాలా ఉంటాయి అన్నమాట. పాలసీస్ చాలా ఉంటాయి, వాళ్ళ రూల్స్ అన్నీ కరెక్ట్ చేస్తేనే మనకి యూట్యూబ్ మనం ఎలిజిబుల్ అవుతాము. అలా నాకు ఒకటి వచ్చిందనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి అలా వస్తుంది అనేసి. ఇంకా అదైతే మాత్రం రేపటి వీడియోలో చెప్తాను. దెబ్బ మీద దెబ్బ పడినట్టు అదొక చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది. ఇంకా నేను ఇలాగే డిప్రెస్ అయిపోతే నేను యూట్యూబ్ కూడా చేయలేనండి. నాకైతే అర్థమైపోతుంది. ఎవరైనా యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి మనీ వస్తేనే చేస్తారండి. ఆ మనీ దగ్గరే ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతే ఇంట్లో వాళ్ళు కూడా చేయనియరు, మనకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. మార్నింగ్ నుంచి నైట్ దాకా పని ఉంటుందండి. యూట్యూబ్ పని అంటే అంత ఈజీ కాదు. దీని గురించి నేను ఎప్పుడైనా ఇంకా క్లియర్గా చెప్తాలేండి. యూట్యూబ్ చేస్తే మాత్రం ఇంకా నాకైతే మాత్రం ఈ ఇష్యూ ఇలాగే ఉంటే మాత్రం యూట్యూబ్ చెయ్యనివ్వరని మాత్రం అర్థమైపోయింది. ఇంకా వ్లాగ్ అయితే వచ్చేస్తాను. కానీ నాకైతే యూట్యూబ్లో ఈ మనీ ఇవన్నిటికంటే మీతో ఉన్న ఈ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుందండి. మీ కమెంట్స్ చూసినప్పుడు నేను మళ్ళీ రీబ్యాక్ అవుతాను, మళ్ళీ స్ట్రాంగ్ అవుతాను, మళ్ళీ పనులు బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా యాక్టివ్ అవుతాను అనమాట. కానీ ఇవన్నీ ఇలా ఇష్యూ రావడము, ఇది కనుక సాల్వ్ కాకపోతే నేను చెయ్యనేమో అనే భయం కూడా ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా
తర్వాత వ్లాగ్‌లోకైతే వచ్చేస్తాను. అలా పిల్లలైతే మాత్రం రోటి పాలు తిని పిచ్చి పంపించేసానండి. మధ్యాహ్నం మొత్తం వేరే వర్క్ ఉంటే చేసుకున్నాననమాట. టైలరింగ్ వర్క్ కొద్దిగా ఉంటే చేసేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం ఇంకా కూరగాయలు ఏమీ లేవని చెప్పాను కదండీ. నేను ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది ఫెస్టివల్స్‌కి అయితే క్లీన్ చేయననమాట. ఎందుకనంటే నేను ఊరు వెళ్ళేటప్పుడే అన్నీ ఫ్రిడ్జ్‌లో ఉండేటివన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అప్పుడే నేను ఊరు వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. అలాగే ఈరోజు కూడా అంతా క్లీనింగ్ చేస్తున్నానండి ఊరొచ్చిన తర్వాతనే. ఇంకెంత అంటే నాకైతే ఫ్రిడ్జ్‌లో ఏమి పెద్దగా అంటే అంత గలీజ్‌గా అంటే అలా ఏమీ ఉండదండి. అసలు ఏమీ ఉండదులేండి. అలా ఒకసారి ఇలా అనేస్తే కూడా సరిపోతుంది. కానీ నేను మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాననమాట. ఇవన్నీ ర్యాక్స్ తీసి మాత్రమే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్ కనుక క్లీన్ చేసుకుంటే మీకు ఒక 3 మంత్స్ అయినా ఏమీ ఉండదనమాట. నాకు కూడా ఇక్కడ మరకలు అలాంటివి ఏమీ ఉండవు. కానీ కరివేపాకు అలాంటిది ఆకుకూరలు అలాంటివి పడిపోతూ ఉంటాయి కదండి, అవన్నీ పడిపోతాయి. అదే కనుక మనం ఇలా ర్యాక్స్ కనుక తీయకుండా క్లీన్ చేసామనుకోండి, ఆ మూలల్లో అలాగే కొద్దిగా ఉంటుందన్నమాట. అదే మనకి చాలా మెస్సీగా చిరాగ్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ తీసినప్పుడంతా. ఇంకొకటి నేను ఫ్రిడ్జ్లోన మాత్రం అంటే లెఫ్ట్ ఓవర్ కర్రీస్ పెద్దగా ఏం పెట్టుకోనండి, అస్సలు పెట్టానన్నమాట. ఇంక ఏదో నాకు ఎక్కువగా నచ్చిన కర్రీ అది కొద్దిగా ఎక్కువగా ఉంది, నెక్స్ట్ డే నేను తినాలి అనుకుంటే మాత్రమే పెడతాను తప్ప ప్రతిరోజు నేను లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అయితే ఎక్కువగా పెట్టానండి. అసలు కుక్ చేయను కదా నేను ఎక్కువగా, అంటే ఏ రోజుకి సరిపోయేదంతా ఆ రోజు కుక్ చేసుకుంటాము. ఇంకా అందుకు నాకు లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కూడా ఎక్కువగా ఉండవండి. కానీ లెఫ్ట్ ఓవర్ కర్రీస్ పెట్టుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ప్లీజ్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోకండి. ఎందుకనంటే ఫ్రిడ్జ్ అనేది చాలా డేంజరస్. కానీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అసలు నేనైతే యూజ్ చేయాలని కూడా నాకు ఉండదండి. మాకేంటనంటే డైలీ కూరగాయలు అలాంటివి దొరకవన్నమాట. మాకు ఇక్కడ వెంటనే తెచ్చుకోవాలి అంటే కొన్ని అవైలబుల్ ఉండవు. అందుకు నేను ఊరు నుంచి 3 days అయినా వచ్చినా కూడా నాకు ఇక్కడ అవైలబుల్ లేవన్నమాట. మా హస్బెండే ఉండాలి, ఖచ్చితంగా ఇద్దరం కలిసే వెళ్ళి తెచ్చుకోవాలి అలా ఉంటుందన్నమాట. తనైనా తన పనిని కేటాయించి ఖచ్చితంగా తెచ్చి పెట్టాలి అలా ఉంటుంది. నేను మాత్రమే వెళ్ళి అప్పటికప్పుడు మాత్రమే వెళ్ళి తెచ్చుకోవడానికి ఈ ఊర్లో ఉండదండి, కొద్దిగా లాంగ్ వెళ్ళాలి. అందుకు నేను ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు గనక కూరగాయలు రోజు దొరికే వాళ్ళే గనక ఉంటే కంపల్సరీ ఏ రోజు కూరగాయలు ఆ రోజే తెచ్చుకోండి, లేదంటే 2 daysకి ఒకసారి అయినా తెచ్చుకోండి తప్ప ఇలా అవైలబుల్ ఉన్న వాళ్ళు మాత్రం స్టోర్ అస్సలు చేసుకోకండి. లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కూడా అస్సలు స్టోర్ చేసుకోకండి. చాలా డేంజర్ అండి అలా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇలా నేను ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోక ఒక 5 months అవుతుందండి. మీరు నమ్ముతారా? నిజంగా అంటే నేను 5 months అయిపోతుందనమాట ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోక. అయినా ఎంత నీట్గా ఉంటుందో చూడండి. అంటే నేను ఒక్కటే ఫ్రిడ్జ్ని మెయింటైన్ చేయడంలో పాటించేది ఏంటనంటే క్లీన్ చేసిన రోజు ప్రతి ఒక్కటి ఇలా తీసి క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మూలనున్న చిన్న అంటే దుమ్మైనా వచ్చేస్తుంది కాబట్టి చాలా డేస్ నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లో అంటే పేపర్స్ అంటే అవి యూజ్ చేశానండి. నేను ఫ్రిడ్జ్ కవర్స్ అని ఉంటాయి కదా, అలా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా నేనైతే చాలా యాక్టివ్గా ఈరోజు అంతా చాలా యాక్టివ్గా పని చేసుకున్నానండి. కొద్దిగా టైం కూడా నేను దాని గురించి ఆలోచించుకుంటూ ఉండొద్దు అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నానన్నమాట. అందుకు ఇంకా అన్ని పనులు చేసుకున్నానులేండి ఈరోజైతే మాత్రం. అంటే ట్యూస్డే రోజు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాను. ఇంకా మళ్ళీ బుధవారం రోజే అలా అవుతుందని గెస్సింగ్ కూడా చేయలేదనమాట. మళ్ళీ రీబ్యాక్ అవుతాను నేను అన్నీ అంటే నేను కష్టే ఫలి అని నమ్ముతాను కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను, నాకు పని ఉంటే చాలు అనేలాగా ఉంటానన్నమాట నేను. ఇంకా అందుకు ఇక్కడైతే మాత్రం ఇలా కంప్లీట్ చేయడానికి టైం అయితే మాత్రం ఈవినింగ్ 6 అయిపోయిందండి. నేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే 5:30కి అలా స్టార్ట్ చేశాను. 6కి అంతా మొత్తం కంప్లీట్ చేశాను. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఫ్రిడ్జ్. నేను అలాగని ఏమి లిక్విడ్స్ కానీ అలా ఏమి యూజ్ చేసి ఇదేం క్లీన్ చేయనండి. ఓన్లీ వాటర్లో కొద్దిగా క్లాత్ని తడుపుకొని మాత్రమే ఇలా ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ ఫ్రిడ్జ్ పైన ఉన్న పేపర్స్ ఇలా వేస్తాను. ఇవి చాలా యూజ్ అవుతాయండి. మీకు ఎప్పుడైనా ఏమైనా కర్రీస్ అలా అంటే కింద పడిపోయిన ఆ పేపర్ మాత్రం తీసుకొని క్లీనింగ్ చేసుకోవచ్చు. అందులోని మీరు కనుక ఆ పేపర్ యూజ్ చేయకపోతే మీకు అంటే ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాసెస్ ఉంటాయి కదండి, ఆ గ్లాసెస్ పైన అంటే స్ట్రెచెస్ పడతాయి అనమాట, అంటే గీతలు పడతాయి. ఫ్రిడ్జ్ చాలా గలీజ్గా కనిపిస్తుంది అలా పడితే. కంపల్సరీ ఫ్రిడ్జ్ పేపర్స్ కూడా యూజ్ చేయండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. మేము ఫ్రిడ్జ్ తెచ్చుకొని 8 years అయిందండి. ఇంకా కొత్త దానిలాగే వస్తుందన్నమాట ఫ్రిడ్జ్. ఎప్పుడు పాడవ్వడం కూడా పాడవ్వలేదన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది.
అవుతుంది ఫ్రిడ్జ్ అయితే. మనం చాలా సింపుల్గానే ఫ్రిడ్జ్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అండి, చాలా హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా ఓన్లీ తడిగుడ్డతోనే మొత్తం అంతా క్లీన్ చేశాను. పైన అయితే మాత్రం నేను ఎప్పుడు ఒక 1 వీక్ ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ అంటే ఫ్రిడ్జ్ లోపలైతే మాత్రం ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోను, అసలు ఏమీ ఉండదన్నమాట డస్ట్ కూడా. ఇంకా అలా 5:30 అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఏమి కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ ఇంకా ఏమీ తేలేదు. ఇంకా 6 అయిపోయింది ఇక్కడికి టైము. అందుకు పిల్లలకి ఏవో ఒక స్నాక్ ఇవ్వాలి కదండి. మార్నింగ్ చేసిన 2 రోటీసే ఉన్నాయన్నమాట, వాటితోనే పిల్లలకైతే స్నాక్లా ఇద్దాం అనుకున్నాను. అందుకైతే మళ్ళీ రోటీస్ని అయితే ఇంకా చిన్న ముక్కలుగా ఇలా మొత్తం చుంచేసుకున్న తర్వాత వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టండి రొట్టె ముక్కల్ని. ఈ రొట్టె ముక్కలు ఇంకా ఒక 3-4 డేస్ అంటే ఒట్టి రొట్టె ముక్కలు అంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఈరోజు నేను మార్నింగ్ చేసినవే కాబట్టి ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా ఇలా ఓన్లీ రోటీతోనే కాదండి, ఇలా చపాతీ పిండితోనైనా అంటే చపాతీస్తోనైనా చేసుకోవచ్చు అనమాట. ఈ స్నాక్ చాలా బాగుంటుంది, అందులోనే హెల్తీ కూడా కదండి రోటీస్ ఏవైనా. ఇంకా అందుకైతే పిల్లలకి ఈరోజు ఏమీ లేవు అనేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇది ఎలా చేశానో చెప్తాను రండి. ఫస్ట్ అయితే 5 మినిట్స్ అలా రోటీస్ని నీళ్ళల్లో నానబెట్టేసుకున్న తర్వాత గట్టిగా వాటర్ పిండేసుకోండి. అలా వాటర్ పిండేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కరివేపాకు కొద్దిగంత ఎక్కువగా వేసుకోండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీంట్లోన. ఇంకా తర్వాత అయితే మాత్రం మొత్తం అంతా ఇలా మిక్సీ వేసేసుకుని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా రొట్టె ముక్కలు వేసిన తర్వాత తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా మంచిగా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పిల్లలకైతే ఇచ్చేసేయడమే. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదే దాన్ని టిఫిన్లోకి కూడా చేసుకుంటారు చాలామంది. నేనైతే స్నాక్లోకి చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే మాత్రం నైట్ అయితే మాత్రం అంటే బుధవారం రోజుకి పెసరట్టుకైతే నానబెట్టేస్తున్నాను, పెసరట్టు కోసం చేద్దాము అనేసి. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇలా కుకింగ్ అంటే మధ్యాహ్నం చేసిందే ఉందండి, పిల్లలైతే అదే తిన్నారు, తిని పడుకున్నారు కూడా. తర్వాత అయితే మాత్రం పిల్లలు పదే ఈ మధ్య ఒకటే అడుగుతున్నారండి. అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒకసారి నేను బ్రెడ్కి అలవాటు చేశాను, అంటే నిన్న చెప్పాను కదా, దాన్నే పదే అడుగుతున్నారనమాట. అందుకైతే ఇలానే ఫ్లఫీ బన్స్ అయితే చేశానండి. రేపటి వీడియోలో పెడతాను ఈ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.